తొలి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమరికి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజల ఆశలను ఈడేర్చే విధంగా, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్టు ప్రజామోదం పొందింది అనే దానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి పత్రికల్లోనూ ప్రజల్లోనూ జరుగుతున్న చర్చ, వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజెప్తాయి దశ. అలాంటి ఒక ఉన్నతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,22,359 కోట్ల రూపాయల వ్యయం కాగల బడ్జెట్ ప్రతిపాదనలు సభ ముందు ఉంచి ఏ ఏ శాఖలకు ఎంతెంత కేటాయించారు, ఆ శాఖల్లో గత సంవత్సరంలో జరిగిన వ్యయం ఎంత, తాజా బడ్జెట్లో ప్రతిపాదనల వివరాలు ఇవన్నీ కూడా మన ముందుంచారు అధ్యక్ష. దీంట్లో సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాలనా పగ్గాలు తీసుకున్నా రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంటుంది అధ్యక్ష. అంటే కష్టం వచ్చినప్పుడే సాధారణంగా దేవుడు గుర్తొస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే రోజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీతాలు కూడా చెల్లించలేని ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. అలాంటి స్థితి నుంచి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా, అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ఆర్థిక పురోగమనంలో దేశం మెచ్చే రాష్ట్రంగా 9 సంవత్సరాల కాలంలో తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షతకు, అట్లాగే ఆయన పాలనా సామర్థ్యానికి ఒక కలికితురాయిలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టారు. దురదృష్టం 2004లో ప్రభుత్వం పోయింది. మళ్ళా 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుంటారు అని ప్రజలందరూ, మనమే కాదు ఈ రాష్ట్రంలో బతుకుతున్న మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నేనున్నాను, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని 2014-19 మధ్యకాలంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను పరుగులు పెట్టించిన విధానాన్ని మనం చూసాం అధ్యక్ష. అంటే ఆ 5 సంవత్సరాల్లో ఈ నవ్యాంధ్ర బలమైన ఆర్థిక పునాదులతో నిర్మాణం అయింది కాబట్టి గడచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి కూడా తట్టుకొని నిలబడగలిగింది. లేకపోతే ఎప్పుడూ ఈ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురై ఆకలి కేకలతో అలమటించే పరిస్థితి వచ్చేది. అట్లాంటి విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళింది. అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానం తిరిగి ప్రారంభమైందనే దానికి
ఈ బడ్జెట్లో రూపొందించిన అంచనాలు గడచిన 8 నెలల కాలంలో సాధించిన విజయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించే దిశగా ఉన్న ఈ బడ్జెట్లో ప్రధానమైన అంశాలు తీసుకుంటే సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఎవరు ఊహించలే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులకి సంవత్సరానికి దాదాపు 24-20 వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలోనే కట్టుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి. అంటే వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది అధ్యక్ష. కరోనా వల్ల ప్రపంచమంతా కూడా వణికిపోయింది. దేశం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన రోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనోరా రూపంలో 5 సంవత్సరాలు పట్టి పీడించింది అధ్యక్ష. ఆ రోగం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది, చిన్నాభిన్నమైంది, కోలుకోలేని స్థితికి చేరుకుంది. సరైన వైద్యుడి చేతిలో మళ్ళా ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. ఇప్పటికీ 8 నెలల కాలంలో ఖచ్చితంగా మన కళ్ళ ముందే. ఎందుకంటే 2014లో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మళ్ళీ మన కళ్ళ ముందే ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రకంగా ఉన్న కేటాయింపులు మనకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తాయి అధ్యక్ష. ఏమీ భయం లేదు మాకు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన ఉన్నాడు మనల్ని కాపాడడానికి, మన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికనే నమ్మకము, విశ్వాసము ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014-19 మధ్యకాలంలో ఒక్క సాగునీటి రంగంపైనే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. అంటే మూలధన వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో ఒక ప్రభుత్వంకి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సంపద పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మూలధన వ్యయం అనేది అత్యంత కీలకమైనది అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 59% అంటే కేటాయింపుల్లో 59% మూలధన వ్యయాన్ని మనం ఖర్చు చేయగలిగితే 19-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 22% మాత్రమే ఈ మూలధనం వ్యయం కాబడింది అధ్యక్ష. మరి దాదాపు 60% తగ్గిపోవడం వల్ల మూలధన వ్యయంలో ఆస్తులు క్రియేట్ కాబడలేదు, ఆదాయం పెరగలేదు, అప్పులు విపరీతంగా భారంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానివల్ల ఈ రాష్ట్రం మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. 2023-24లో 23,330 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు పెడితే ఈ పయ్యావుల కేశవ్ గారు ప్రతిపాదించిన తాజా బడ్జెట్లో 40,636 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాలని మరి ప్రతిపాదించడం అనేది ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు పెరగడానికి, ఆదాయం పెంచుకోవడానికి మార్గం ఏర్పడిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమనంలో రాజధానిగా అమరావతి పాత్ర, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఈ 2 అంశాలు చాలా కీలకమైనటివి.
ఎందుకంటే అమరావతి అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పని కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర సంపదను పెంచేది, అట్లాగే ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేది. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే 2019-24 మధ్యకాలంలో ఈ రాష్ట్రం ఉంటే ఈ పాటికి కనీసం సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక్క అమరావతి ద్వారానే వచ్చేది. మరి దాన్ని మనం పోగొట్టుకున్నాం. అమరావతిని సర్వనాశనం చేసిన గత పాలకుల పాపాలు ఈ రాష్ట్రానికి శాపాలుగా మారి రాజధాని ఇంకా పునాదుల దశలోనే ఉండే విధంగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే దాదాపు 31,000 కోట్ల రూపాయలు నిధులను సమీకరించుకోవడంతో పాటు 48,000 కోట్ల రూపాయల ఖర్చు కాగల పనులకు టెండర్లను కూడా ఆహ్వానించిన విషయాన్ని మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అట్లాగే పోలవరం నిర్మాణానికి కూడా 12,000 కోట్ల రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వడం, మరి ఎప్పుడో 4 ఏళ్ల కిందటే పూర్తి కావాల్సిన పోలవరం నిర్మాణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా, అనాలోచితమైన నిర్ణయాల కారణంగా, కక్షపూరిత చర్యల కారణంగా ఈరోజు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. 72% పనులు పూర్తయిన పోలవరాన్ని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఒక రాయలసీమ బిడ్డగా, రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా సంపూర్ణంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీకు తెలుసు, శతాబ్దాల కరువుకు చిరునామా రాయలసీమ. ఎప్పుడో దాటు కరువు వచ్చింది, ప్రతి నలుగురిలో ఒకరు చనిపోయినారు. ఆకలితో అలమటించిపోయిన ఆనాటి వ్యక్తులు మట్టి తిని బతికినారని చరిత్ర చెప్పే సత్యాల అధ్యక్ష. అట్లాంటి రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని, రాయలసీమను సస్యశ్యామలంగా మార్చాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు సాగునీటి రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీటిని తీసుకెళ్లడం ద్వారా నదుల అనుసంధానంలో దేశంలోనే ఒక సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడమే ఒక సాహసం. అట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి బలమైన పునాదులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. రాయలసీమలో ఎన్టీ రామారావు గారు కలలు కన్న హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో హంద్రీనీవాకే 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నభూతో నభవిష్యత్ అధ్యక్ష. అట్లాంటి కేటాయింపుల ద్వారా రాయలసీమ ప్రజలందరికీ కూడా మరి చాలా మేలు కలుగుతుంది. ఈ రకంగా సాగునీటి రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సహకారం, ఇవన్నీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవంతో వేస్తున్న ఈ బలమైన అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఉజ్వలమైన భవిష్యత్ దిశగా ముందుకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఒక కుటుంబమైన, ఒక వ్యవస్థ అయినా లేదా ఒక రాష్ట్రమైనా దేశమైనా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా పతనం అవుతున్నాయో మన చుట్టూ ఉన్న దేశాలే గుణపాఠాలుగా మనకు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. శ్రీలంక చూసాం, అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. మనం పేపర్లో చదువుకున్నాం, శ్రీలంకలో కిలో చికెన్ 1000 రూపాయలంట, యాపిల్ 110 రూపాయలంట, కప్పు కాఫీ 350 రూపాయలంట అని. అంటే ఎంత ద్రవ్యోల్బణం పెరిగిందో, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మొన్నటిదాకా మనం చూసాం. అట్లాగే పక్కనున్న బంగ్లాదేశ్
స్వయం ఉపాధి రంగంలో ప్రపంచానికి వస్త్రాలను అందించడంలో మరి ప్రఖ్యాతిగాంచిన బంగ్లాదేశ్లో ఈరోజు పరిస్థితి ఏంటి? తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. అంటే ప్రధానంగా పవర్ సెక్టార్లో చేసిన అప్పులు, అక్కడ కమిషన్లకు కక్కుర్తిపట్టి ఆ దేశ పాలకులు చేసిన నిర్వాహకం, దీనిల వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందని కూడా మరి మనం చదువుకున్నాం నిన్నటిదాకా. మన పక్కనున్న పాకిస్తాన్ పరిస్థితి కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇట్లాంటి చుట్టూ మనకు అనేక దృష్టాంతాలు, ఉదాహరణలు మనల్ని మేల్కొలుపుతూ ఉంటే, మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంటే ఘోరంగా మార్చి, దయనీయంగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఈరోజు అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. భారతదేశం ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రపంచంలో. 2027-28 నాటికే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపొందుతుంది అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విజన్ 2047 రూపకల్పన చేసి 10 సూత్రాల ఆధారంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సందర్భంలో భారతదేశమే ఆ రోజుకి బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే 2వ స్థానంలో ఉంటుందా, 1వ స్థానంలో ఉంటుందా, మరి మనం అంత గొప్పగా ఎదుగుతాం. అలాంటి సందర్భంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధిలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ అగ్రగామిగా ఉండాలని అహరహం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన విజన్ 2047 ద్వారా ఒక స్పష్టమైన విధానాలను ప్రకటించడంతో పాటు వాటి అమలులో తొలి అడుగు ఈ బడ్జెట్లో పొందుపరిచిన కేటాయింపులు అనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి గుర్తొస్తారు ప్రజలకి. ఆ రోజు 200 ఉండే పెన్షన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3000 ఉండే పెన్షన్ను 4000 చేయడంతో పాటు మేము పెన్షన్లు పంపిణీ చేయడానికి పోతే మాకు 6000 వస్తుంది, 10,000 వస్తుంది, 15,000 వస్తూ ఉంది అని ఆ పేదలు, అంటే ఒకప్పుడు ఆయా కుటుంబాల నిరాదరణకు గురైన పేదలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈరోజు గర్వంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన వల్ల మాకు కుటుంబాల్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని మేము పోషించుకునే స్థాయికి ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సహకారం అందుతూ ఉంది అనే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి మరి ఈరోజు ఈ పేదల్ని తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అధ్యక్ష. 2047 నాటికి పేదరికమే లేని సమాజాన్ని, అంటే తలసరి ఆదాయాన్ని దాదాపు 35 లక్షల పైన చేయాలనేది ఒక లక్ష్యం. అలాంటి లక్ష్య సాధన దిశగా ఈరోజు అనేక కార్యక్రమాలు మనం చూసాం. P3 నుంచి P4కి వచ్చాము ఇప్పుడు మనం. అంటే ఈ P4 విధానంలో ఎవరైతే ఈ సమాజం నుంచి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ, వ్యాపారాల్లోనూ, పరిశ్రమల్లోనూ రాణించారో ఆ క్రీమ్ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటం 20%లో ఉన్న పేదల్ని, ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోనే ఇప్పుడు పేదరికం 20% మించి లేదనేది మన పనగరియా వీళ్ళందరూ కూడా చెప్తున్న అంశాలు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే టాప్ 10లో ఉండే వ్యక్తుల నుంచి బాటం 20% ప్రజలకు సహాయం చేయించడం ద్వారా ప్రభుత్వము, వ్యవస్థలు అనుసంధానంలో చేసి మరి పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న తీరు ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా
మనం ముందుకెళ్తున్న తీరు ప్రశంసనీయమైంది. ఎందుకంటే మామూలుగా ఒక పేరుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచన చేసేది దేశం 20 ఏళ్ళ తర్వాత ఆచరిస్తుంది. అలాంటి నాయకుడి మార్గదర్శనంలో ఈ రాష్ట్రం మళ్ళా ఒక మంచి భవిష్యత్తు దిశగా ముందుకు వెళ్తూ ఉంది. ఆ వెళ్ళే క్రమంలో రూపొందించిన ఈ బడ్జెట్ ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఏమాత్రము తగ్గకుండానే ప్రధానమైన రంగాలు విద్య, వైద్యం, అట్లాగే వ్యవసాయం, వీటితో పాటు మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేసిన కేటాయింపులు చాలా సమంజసంగా సహేతుకంగా ఉన్నాయని మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఎన్నికల్లో ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ పక్షాన మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు, జాతీయ స్థాయిలో అత్యంత సీనియర్ అయిన నాయకుడి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు తావివ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంతదాకా చెప్పినట్లు విధ్వంసం నుంచి వికాసం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన క్రమంలో పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు 20 లక్షల ఉద్యోగాల్ని 5 సంవత్సరాల్లో ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బహుదా ప్రశంసనీయాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మనం చూసాం అధ్యక్ష, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కోసం దాదాపు 3 సంవత్సరాలు తీవ్రమైన పోరాటాలు చేసి మరి మనుషుల ప్రాణత్యాగం చేస్తే ఆయన జమీందారు గారు 6,000 ఎకరాలు ఇస్తే రష్యా సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమని, విశాఖ పరిశ్రమని నెలకొల్పింది. సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కలగాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నా. అట్లాగే ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాలంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షేమానికి చేసిన కేటాయింపులే దీనికి పెద్ద ఉదాహరణ. మరి ఇలాంటి ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారికి, అట్లాగే నాయకత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో అద్వితీయమైన ప్రగతికి ప్రారంభ సూచకంగా మారుతుందని బలంగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. దశ నమస్కారం. కేశవ్ గారు బడ్జెట్ స్పీచ్తో సమానంగా శ్రీనివాసులు గారు ఇచ్చారు. బడ్జెట్ అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలి అని ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మాట్లాడే ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో ఎవరూ శ్రీనివాసులు గారిని ఆదర్శంగా తీసుకోకుండా 10 నిమిషాలకి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఎక్కువ మందికి మనం బడ్జెట్ యొక్క గొప్ప విశిష్టత గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు.